మిరాబీలను నువ్వు ఏమాత్రము కనికరింపగా చంపేయి, నేను రాజుగా నిన్ను అభిషేకించినప్పుడు సౌలు దేవుని మాట విన్నాడు, వెళ్ళిండు, యుద్ధానికి వెళ్ళిండు. కానీ అందరిని చంపిండు, కానీ పశువులను చంపలేదు, దూడలను ఎడ్లను చంపలేదు. దేవుడు ఏం చెప్పిండు? అన్నిటినీ చంపే అన్నాడు. ఏ దాని మీద నువ్వు కనికరించొద్దు అన్నాడు సామెతల గ్రంథంలో. అంటే ఈయన మంచి మంచి బలిసినటువంటి పశువులను, బలిసినటువంటి ఎడ్లను, దాపెట్టుకున్నాడు, అన్నిటి నాతో మార్చినాడు. ఇప్పుడు దేవుని మాట విన్నట్ట వినకపోయినట్ట? విన్నాడు కానీ అనుసరించలేడు. వినడం అందరం వింటాం, అమ్మా నన్ను చూడండి, వినడం అందరం వింటాం, అనుసరించడం కావాలి. నోహా అనుసరించిండు, రక్షింపబడ్డాడు. లోతు కుటుంబం అనుసరించింది, లోతు కుటుంబము భార్య తప్ప వాళ్ళు రక్షింపబడ్డాడు. ఇక్కడ సౌలు విన్నాడు కానీ అనుసరించలేడు. బలిసిన ఎడ్లనన్నింటినీ ఎంటకేసుకుని వచ్చిండు. తర్వాత దేవుడు నొచ్చుకొని సౌలును తీసేసిండు, రాజుగా ఉండకుండా కొట్టేసిండు. రాజుగా నువ్వు వద్దు, నువ్వు రాజుగా పనికిరావు సౌలు అని తనను దింపేసిండు. దింపేసి మరలా ఎప్పుడు కూడా సౌలును దేవుడు దర్శించలేదంట. సౌలు ఎదగొట్టుకొని పశ్చాత్తాపంతో ప్రార్థన చేసేట ప్రార్థనను దేవుడు వినలేడంట. కారణం దేవుని మాట సౌలు వినలేడు కాబట్టి. సౌలు చేసిన ప్రార్థన దేవుడు కనికరించలేదు, వదిలేసిండు. సౌలు తర్వాత దావీదును అభిషేకించిండు దేవుడు రాజుగా. దావీదును నిలబెట్టుకున్నాడు కానీ సౌలును మరలా పోన్లే పాపం అండి. కారణం దేవుడు చెప్పింది విన్నాడు కానీ అనుసరించలేదు. ఈరోజు మన నిత్య జీవితంలో కూడా దేవుడు చెప్పింది మనము విని దానిని అనుసరించాలి. వినడంలో అందరం వింటాం కానీ పాటించడం. అన్నాడు యోనా నినివే పట్టణానికి వెళ్ళి అక్కడ ఆ నినివే పట్టణంలో నాశనం జరగబోతున్నది ప్రకటించన్నప్పుడు యోనా వెళ్ళాలా లేదా? ఏడికి వెళ్ళమన్నాడు? నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు. యోనా భయపడి ఆ తర్షీషుకుపోయే ఓడలు ఎక్కిండు. నినివే పట్టణానికి వెళ్ళే ఓడలు ఎక్కలేడు. తర్షీషుకుపోయే పట్టణంలో వెళ్ళే ఆ పట్టణానికి వెళ్ళే ఓడలోకి వెళ్ళి అందులో కూడా ఎవరికి తెలియకుండా కింద ఒక అడుగు భాగం అనుకున్నాడంట. దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? దేవుడు చెప్పింది విన్నాడు. విని ఓడ చేంజ్ మార్చి ఎక్కిడు. ఏం చేసిండు దేవుడు? ఆ ఓడను బద్దలు చేసేసిండు. యోనను తీసుకుపోయి సముద్రంలో పడేసిండు. ఒక అదేంది త్రిమింగళంలో పోయి యోన ఇరుక్కున్నాడు. దేవుని మాట చెప్పి యోన నినివే పట్టణానికి వెళ్ళింటే ఈ శ్రమ యోనకు కలిగేదా? కారణం ఈరోజు మన పరిస్థితులు కూడా ఆలోచించండి, మన స్థితిగతులను కూడా ఆలోచించండి. దేవుని మాటను వింటున్నాము కానీ అనుసరించట్లేదు కాబట్టి దేవుడు మనుషులను ఒక్కొక్క పరిస్థితిలోనికి జారుస్తాడు, ఒక్కొక్క బాధలోనికి నెట్టుతాడు, ఒక్కొక్క శ్రమలలోనికి నెట్టుతాడు. అందులో నుండి దేవుడు మనలో రక్షించాలంటే చాలా పశ్చాత్తాపం కావాలి మనకు. యోనా అందులోకి వెళ్ళి పశ్చాత్తాపడి అందులో నుండి ప్రార్థన చేసినాడు. ఎందులో నుండి? శాప కడుపులో నుండి ప్రార్థన చేసినాడ. ఈరోజు మనం ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. దేవుని మాటను వినాలి, దానిని అనుసరించాలి, దానిని పాటిస్తే దేవుడు నోహావును రక్షించినట్టు, దేవుడు లోతు కుటుంబాన్ని రక్షించినట్లు దేవుడు మనలను కూడా రక్షిస్తాడు, మనలను కూడా కాపాడుతాడు. కాపాడిందే కాకుండా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చింపజేస్తాడంట. ఎప్పుడు? యెహోవా మాట నువ్వు శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలన్నీ కూడా నువ్వు శ్రద్ధగా అనుసరించి పాటిస్తే. ఈ ద్వితీయోపదేశకాండం 28 మొదటి వచనంలో మీరు ఇంటికి వెళ్ళాక మళ్ళీ చదువుకోండి. సమస్త జనముల కంటే దేవుడు మిమ్మలను హెచ్చింపజేస్తాడంట. ఎప్పుడమ్మా? ఆయన మాటలను శ్రద్ధగా విన్నప్పుడు, ఆయన ఆజ్ఞలను మనము అనుసరించి
పాటించినప్పుడు నడుచుకున్నాం. పాటించడం అంటే నడుచుకోవడం అనేది ఒకటే. అనుసరించి పాటించినప్పుడు దేవుడు మనలను రక్షిస్తాడు. 900 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. మనం 100 ఏళ్ళు కూడా బతుకం. మనం అంటే 60 లేదు, 50, నేనైతే 50. కానీ 900 సంవత్సరాలు ఆయన ఓడ తయారు చేశాడంటే ఆయన విశ్వాసాన్ని ఆలోచించండి. ఈరోజు చెప్పిన మాట మనం రేపే పాటించాం, మర్చిపోతాం. ఒక వారం రోజులు ఉంటాం. ఇవి ఇంత బల్లగుద్ది చెప్తున్నా కాబట్టి జర ఎక్కుతుంది మీకు. ఓ వారం రోజులు ఇది మీకు సెపరేట్ చేస్తుంది ఈ వాక్యం. ఆ వారం తర్వాతనైనా మర్చిపోతాం. కానీ నోహావు మర్చిపోలే. సంవత్సరాలు గడుస్తున్నాయి, వర్షం లేదు, శాపం లేదు, భూమి మీద దేవుడు జనములందరినీ చంపేస్తానని ఎవరు చావట్లేదు. ఆయనకు ఆలోచన రావచ్చు, కానీ విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు. ఆ విశ్వాసము విన్నాడు, ఆ విశ్వాసమే ఆయనను ఓడంత సిద్ధపాటు చేసింది. ఈరోజు మనము కూడా రక్షింపబడ్డాడు. 930 సంవత్సరాలు ఆ ఓడను తయారు చేస్తే ఆలోచించండి. ఈరోజు మనము కూడా రక్షింపబడాలి. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడే నీకు ఈ దీవెన రాకపోవచ్చు, ఇప్పుడే దేవుడు నీ పట్ల చేసిన వాగ్దానము నెరవేర్చబడకపోవచ్చు. కానీ ఏదో ఒక రోజు ఆ వాగ్దానం నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుడు నెరవేర్చుటకు సమర్థుడై ఉన్నాడని నేను జ్ఞాపకం చేస్తాను. దాని కొరకు మనము నిరీక్షణ కలిగి విశ్వాసముతో, శ్రద్ధతో దేవుని మాటలను వింటూ మనము ఆశీర్వాదముల వెనుక ఆశీర్వాదములను పొందుకొనుటకు సిద్ధపడితే నిజంగా మీరు ధన్యులు అవుతారు. కానీ విన్నది విన్నట్టుగా మర్చిపోయి దేవుని మాటకు లోబడకుండా ఉన్నంత కాలం మనము శపింపబడిన వారమవుతాం. దేవుడు చెప్పిండు కదా, చూద్దాంలే, వెనక తిరిగి చూస్తే ఏమైతుంది చూడొద్దన్నాడు అని చూసింది. ఏమైంది? కుటుంబంలో లేకుండా పోయింది. ఈరోజు మనం కూడా చెప్పింది కదా, దేవుడు మాట్లాడింది కదా, చూద్దాంలే ఏమైతుంది అని అంటే ఏమవుతుందో అనేది ఆ లోతు భార్యను మీకు ఉదాహరణ ఇస్తున్నా. కాబట్టి మనమందరము దేవుని బిడ్డలం. ఎవరు బిడ్డలం? మనము దేవుని వారం, దేవుని వారసత్వం. మన గురి అంతా కూడా పైన వాటి మీద కానీ భూ సంబంధమైన వాటి మీద ఉండకూడదు. పైన వాటి మీద నువ్వు నిరీక్షణ కలిగి పైన వాటి కొరకు విశ్వాసంతో నువ్వు కొనసాగితే నువ్వు దీవించబడతావు. నీ కుటుంబము దీవించబడుతుంది, సంఘము దీవించబడుతుంది, గ్రామము దీవించబడుతుంది. అలాంటి కృపచేత దేవుడు మిమ్మల్ని దర్శించును గాక. ఈ కొన్ని మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.